లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు, కూటమి ఎత్తుల లాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీతో చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ టీం ఇవాళ మధ్యాహ్నం జగన్తో భేటీ కానుంది. తమతో కలిసి వచ్చే అంశంపై చర్చించనుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాతే కేటీఆర్, జగన్ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ తో కలవడంపైనే వీళ్ల సమావేశంలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ ఇతర కూటమిపై జగన్ ఆసక్తి చూపిస్తున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లోపు ఫెడరల్ ఫ్రంట్ కు ఓ రూపం తేవాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చలు జరిపారు. ఇక గతంలో ఉన్న యూపీఏ కూటమిలో గాని, ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. గతంలో పలు సందర్భాలలో కేసీఆర్, జగన్ పరస్పరం ప్రశంసించుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సమావేశంపై నేడు భేటీ కానుండడంపై టీడీపీ స్పందించింది. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ పనిచేస్తుంటే కేసీఆర్ డైరెక్షన్లో జగన్ పనిచేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో టీడీపీని దెబ్బతీసేందుకు ఇద్దరు కూడబలుక్కొని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు, కూటమి ఎత్తుల లాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఈరోజు దీన్ని కీలకమైన అడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానంటూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అటు కేటీఆర్, ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేలు పెట్టినట్లు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 12:30 లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎంపీ వినోద్ కుమార్, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి వీళ్ళు నలుగురు కూడా జగన్తో భేటీ కాబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా వ్యూహరచన చేయాలి, రానున్న లోక్సభ ఎన్నికల్లో అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండు కూటములు ఉన్నాయి. ఆ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ని ఏ రకంగా బలోపేతం చేయాలనే
దానిపై ఈరోజు జగన్తో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా లోటస్ పాండ్కు చేరుకోబోతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. జగన్తో ఫెడరల్ ఫ్రంట్ దిశగా జగన్ కేసీఆర్తో కలవడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా మార్పు ఏమి ఉండకపోయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉండబోతుంది. ఈ మార్పు ఏ రకంగా ఉంది అనేది ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారం చాలా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా అటు వైసీపీ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాన్ని ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా రానున్న లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీనిలో ప్రధాన చర్చనీయాంశంగా తీసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు అన్నది మాత్రం చూడాల్సింది. అటు జగన్ టీఆర్ఎస్ రెండు కలవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేందుకు ఏపీ రాజకీయాల్లో టీడీపీ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజనకు కారణం కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన లాభాలు అన్నీ రాలేదు అనే రకమైన ప్రచారాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఖచ్చితంగా చేస్తారు. దీన్ని వైఎస్ జగన్ ఏ రకంగా తిప్పికొడతారు అంటే కేసీఆర్తో కలవడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికర అంశంగా మారింది. అయితే ప్రత్యేక హోదా గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం కీలకంగా ఉండబోతుంది. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి కేసీఆర్ ద్వారా ఒక లేఖను కేంద్రానికి రాపించిన తర్వాతే జగన్ ఫెడరల్ ఫ్రంట్లో కలిసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే కేసీఆర్ కూడా చెప్పారు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అవసరమైతే ప్రధానికి లేఖ కూడా రాస్తానంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్తో లేఖ రాయించిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్లో చేరేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. దీనికి ఇలా చేయడం వల్ల ఏపీ రాజకీయాల్లో జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో నేరుగా ప్రవేశించిన కేసీఆర్ కూడా పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు అనే భావన వ్యక్తం అవుతుంది. దీంతో ఇప్పుడు జగన్ అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల భేటీ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత రాబోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మరో కీలకమైన పార్టీగా జనసేన అని చెప్పుకోవచ్చు. అయితే జనసేన ఏ రకంగా ఎలా వెళ్ళబోతుంది, జనసేనతో కలిసి వెళ్తామంటూ కమ్యూనిస్టులు చెప్తున్నారు, ఒంటరిగానే వెళ్తానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆయన టీడీపీ అంటే కాంగ్రెస్ కూటమి వైపు టీడీపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉన్నట్లు అటు జగన్ కావచ్చు ఇటు టీఆర్ఎస్ కావచ్చు అంచనా వేస్తుంది. ఎందుకంటే కొద్ది రోజులుగా జగన్ని టీఆర్ఎస్ ఇద్దరిని కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్తో టీడీపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందనే అనుమానాలు ఇటు ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఆలోచన చేస్తున్న కేసీఆర్లో ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ వైపు రావాలని ఆయన ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా టీఆర్ఎస్లో చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు ఫెడరల్ ఫ్రంట్కి కీలకంగా ఇప్పటి వరకు మనం భావిస్తూ వచ్చాం. తెలంగాణ నుంచి టీఆర్ఎస్ కేసీఆర్, అదేవిధంగా ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, దాంతోపాటు పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, మాయావతి, వీళ్ళు ఐదుగురు కీలకంగా ఉండబోతున్నారని ఇప్పటివరకు భావిస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా జగన్ దీనికి యాడ్ అయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కలుపుకోవడం వల్ల ఓవరాల్గా చూసినప్పుడు దేశ స్థాయిలో రానున్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 150 లోక్సభ స్థానాల వరకు ఈ పార్టీల కూటమికి దక్కే అవకాశం ఉంటే ఆ 150 స్థానాలతో ఖచ్చితంగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చు అనే ఆలోచనలో ఫెడరల్ ఫ్రంట్ నేతలు ఉన్నారు. ముఖ్యంగా మాయావతి, మమతా బెనర్జీ, కేసీఆర్ ఇందులో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళు చాలా సీనియర్ నేతలు, వీళ్ళు అవసరమైతే తాము ప్రధానిగా కూడా అయ్యేందుకు ఆలోచన ఉన్న నేతలుగా వీళ్ళని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి వీళ్ళంతా కలిసి ఫెడరల్ ఫ్రంట్ని బీజేపీ కాంగ్రెస్ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జగన్తో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కీలక రాజకీయ పరమైన అంశంలో మొదటిసారి కేటీఆర్ ఈరోజు రంగంలోకి దిగుతున్నారు, జగన్తో భేటీ అవుతున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయి నేతలందరితో కూడా అఖిలేష్ యాదవ్తో కావచ్చు, మమతా బెనర్జీతో, నవీన్ పట్నాయక్తో, డిఎంకే అధినేత స్టాలిన్తో, వీళ్ళందరితో కూడా కేసీఆర్ ఇప్పటి వరకు భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించిన అంశాన్ని చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చిస్తారా లేక ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయడం పైన ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఏపీ ఎన్నికల్లో నేరుగా కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నేరుగా తెలంగాణ ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేయడం వల్ల
టీఆర్ఎస్కు లాభం చేకూరింది, మహాకూటమి అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న చంద్రబాబుకు నష్టం చేకూరిందనే భావన ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా ఏపీ రాజకీయాల్లో నేరుగా ప్రవేశించి రాజకీయాలు చేస్తే అది ఖచ్చితంగా జగన్కి కొంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన ఉంది. కాబట్టి చంద్రబాబును డైరెక్ట్గా ఎదుర్కోకుండా ఫెడరల్ ఫ్రంట్ ద్వారా టీడీపీ కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయాలనే ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నారు. ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం మాత్రం ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏమాత్రం లేదు మహేశ్వరి. కళ్యాణ్, అలాగే బీజేపీ చేతిలో వైసీపీ టీఆర్ఎస్ రెండు కూడా కీలుబొమ్మల్లో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది ఓవైపు. ఈ కామెంట్స్ పైన ఈ రెండు పార్టీలు ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? బీజేపీ విషయంలో కూడా బీజేపీకి చంద్రబాబు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే అంశాన్ని పదే గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. బీజేపీ, మోడీ, కేసీఆర్, జగన్ వీళ్ళంతా ఒకటే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టాలి, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఈ రకమైన దీన్ని తిప్పికొట్టే దిశగా ఇటు కేసీఆర్ కూడా బీజేపీపై కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాము బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరంలో ఉంటామని కూడా చెప్తూ వస్తున్నారు కేసీఆర్. ఆ దిశగానే జగన్ కూడా ఇప్పటి వరకు బీజేపీతో కాంగ్రెస్తో ఎవరితో కలవలేదు నేరుగా. గతంలో కూడా ఎలాంటి పొత్తులు వీళ్ళతో పెట్టుకున్న దాఖలాలు జగన్కి లేవు. కాబట్టి జగన్తో కలవడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక ఇండిపెండెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కూటమిలకు దూరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నంగానే మనం చూడొచ్చు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.